అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ రోజుతోటి సెప్టెంబర్ ముగుస్తుంది. రేపటి నుంచి అక్టోబర్. అయితే రేపు 1వ తేదీ పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. కొత్తగా పెన్షన్లకి అప్లై చేసుకున్న వారికి కూడా రేపు 1వ తేదీ పెన్షన్లు ఇస్తారు. ఇళ్ల దగ్గరే సచివాలయ ఉద్యోగులు, అలాగే అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు ఇచ్చింది. అయితే గత నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గుంటూరులోని కొన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడలో కొన్ని ప్రాంతాలలో వరద వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది ఆగస్టు నెల ఆఖరిలో వచ్చినటువంటి ఈ వరద సెప్టెంబర్ 1, 2, 3 నుంచి వరుసగా 8 రోజుల పాటు ఏకధాటిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాలలో కొంతమందికి పెన్షన్ ఇవ్వలేకపోయారు గత నెలలో, సెప్టెంబర్ నెలలో. సో కాబట్టి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వరదల కారణంగా సెప్టెంబర్ నెల పెన్షన్లు తీసుకున్నటువంటి వారికి సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలల పెన్షన్ ఒకేసారి రేపు చెల్లించాలని, 8,000 రూపాయలు అందించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.